ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనల్ని తగ్గించుకొని దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. కీర్తనలు 119, 105 వాక్య ప్రకారము ఆయన వాక్యము మన పాదములకు దీపంగాను, మన త్రోవకు వెలుగై ఉన్నది గనక, ఆ వాక్యాన్ని పట్టుకొని ఈ లోకములో మనం జీవించుటకు దేవుడు సహాయం చేసేటట్టు ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. అవును రాజా, నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా 119 కీర్తన 105 వాక్య ప్రకారం నా తండ్రి, అవును రాజా, మేము నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి నీ మార్గంలో నడిచేవారుగా, నీ త్రోవలో నడిచేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ చీకటి క్రియలు ప్రభా మమ్మల్ని అంటకుండా ఉండకుండా నా తండ్రి నీ మార్గంలో నీ వెలుగులో నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి నీకు వందనాలు తండ్రి. ఎందుకనగా అపవాది ఎవరిని మృంగుదామని తిరుగుతున్న భయంకరమైన దినములు నా ప్రభా, అనుదినము నీ వాక్యమును ప్రభా చదివి వాక్యంలో ప్రభా ఉన్న మర్మాలతో తండ్రి మాతో మాట్లాడి నీ మాటలు ప్రభా అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనలు 1 కీర్తన ప్రభ 2 వాక్యమే చెప్పిన రీతిగా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అన్నారు తండ్రి. దివారాత్రులు మీ ఒక వాక్యమును ధ్యానించేవారుగా నా తండ్రి అయ్యా మాకు సహాయమని చేయండి నా ప్రభా. అప్పటికి ప్రభా మేము అలా ధ్యానించేటప్పుడు తండ్రి మేము ఎన్నిటెన్నిటికి కూడా తండ్రి నీ మార్గం నుంచి తొలగిపోము తొట్టిలము నా తండ్రి. నీకు స్తోత్రము. అట్టి కృపను మాకు దయచేయండి. దివారాత్రి నీ వాక్యమును ధ్యానించే కృపతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. మత్తయి సువార్త 4:4 మీరు చెప్పి ఉన్నారు, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల ప్రభ బ్రతుకుతారని ప్రభా. నీ మాట ద్వారానే ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం గనుక నా తండ్రి ఆ వాక్యం చదవడం మరవకుండా నా ప్రభ ప్రతి ఉదయమునే లేచి నిన్ను వెతుకుటకు నా ప్రభ, నీ వాక్యమును చదువుటకు నా ప్రభ, వాక్యములోనే నిలిచి ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి. యోహాను సువార్త 15:7 మీకు చెప్పిన రీతిగా మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్నడలా మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానని చెప్పినారు తండ్రి. నీ మాటలు మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి నా ప్రభ. యేసయ్యా నీ కృపతో నింపండి నా ప్రభ. ఆవిడ రాజ్యానికి వందనాలు తండ్రి. దివారాత్రులు ఈ వాక్యముని ధ్యానిస్తున్నా తండ్రి. నీ వాక్యంలో మునిగిన తండ్రి, వాక్యం దొరకని కరువు దినము రాకమునిపే వాక్యమంతటిని నా ప్రభ హృదయమనే పలకలో రాసుకునే కృపను దయచేయండి నా తండ్రి. అవును తండ్రి అయా ప్రకటనలో ప్రభ 1:3 వాక్యంను మీరు చెప్పినారు. ఇది ఒక ప్రభ ఈ ఒక ప్రవచన వాక్యమును ప్రభ చదవడం మాత్రం కాదు, అయా వినడం మాత్రం కాదు తండ్రి, వాటి ప్రకారం నడిచేవారు గైకొనేవారు ధన్యులు నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభ. యేసయ్యానికి వందనాలు. మేమెన్నో వాక్యాలు వింటున్నాం తండ్రి, చెప్తున్నాం నా ప్రభ, కానీ వాక్యానుసారంగా మేము ఎంతవరకు తండ్రి జీవిస్తున్నాము అని ప్రభా, ఎంతవరకు మేము వాటిని పాటిస్తున్నామని తండ్రి అవును రాజా మేము గ్రహించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ సమయం అందున ప్రభ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ ఒక వాక్యం కొరకు నా తండ్రి ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండేవారుగా మాకు సహాయం చేయండి నా ప్రభ. యేసయ్యానికే వందనాలు తండ్రి. యెహోవా దొరికే దినమందే ఆయనని వెతుకుడి అన్నారు తండ్రి. నీ వాక్యం దొరికే ఈ దినములో తండ్రి ఆ వాక్యమును తండ్రి కంటత చేసుకొని నీ వాక్యానుసారంగా మేము నిలిచి ఉండి నీలో సాగిపోవటకు సహాయం చేయండి నా ప్రభ. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రం తండ్రి. నీకే వందనాలు నా తండ్రి. అటు కృపను తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరికీ మీరు అధికంగా దయచేయండి నా ప్రభ. ఈ ఉపవాస దినములో మాత్రం కాదు నా తండ్రి, మా జీవితాంతం నీ వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యమును తండ్రి అవును రాజా ఉన్న మర్మాలు తెలుసుకున్నటకు మా మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అట్టి కృపతో అట్టి ఆశతో తండ్రి ప్రతి హృదయాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంత్య దినములో అయ్యా నిలిచి ఉన్నవారు పడిపోకుండా కాపాడబడాలి తండ్రి. అవును రాజా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి. మేమందరం కూడా వాక్యానుసారంగా నడుస్తున్నాం తండ్రి. నీలో నిలిచి ఉండే కృపను దయచేయండి నా తండ్రి. మీరిచ్చే ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నటకు వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ దయచేయమని నీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.